నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ల క్యాన్వాసింగ్ పోతే 3 జెండాలు జేబులలో పెడుతున్నారు. నేను లిటరల్ గా నేను చూసినా అని చెప్తున్నా. నేను నిరుద్యోగుల బాధలు చెప్తున్నా. నిరుద్యోగులను అవమానపరచుడు కాదు. నేను అడిగిన లిటరల్ గా జేబులలో జెండాలు ఉంటే ఒక దగ్గర పట్టుకున్నారు. ఏంది నువ్వు మునుగోడు అనుకుంటా, మునుగోడు బై ఎలక్షన్ లా ఏంది భయ్ నీ జేబులో ఇట్లా జెండాలు ఉన్నాయి అంటే పక్కకు తీసుకొచ్చి అన్న నాది పీజీ అయిపోయిందన్న, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా, నాకు తిండికి పైసలు లేవు, ఇంటికాడ చూస్తే నా పరిస్థితి ఘోరం అన్న, మా అమ్మ నాయన పరిస్థితి చూస్తే ఘోరము అని చెప్పి చదువుకోలే అన్న, ఫస్ట్ జనరేషన్ చదువులు చదువుతున్నాం అన్న, బుక్కడి బువ్వకు ఒక 500 రూపాయలు వస్తే 10 రోజులు పోతే 5,000 రూపాయలు వస్తుందన్న, నాకు ఒక 2 నెలలు ఫుడ్కి అవుతుందన్న హైదరాబాద్ లో అని. దీనికి ఆన్సర్ ఏంటి చెప్పు క్రాంతి? అది చూసే కదా బువ్వ కూడా లేదు, 4,000 రూపాయల భృతి ఇస్తా అని చెప్పని ఈ గవర్నమెంట్ అన్నది కదా. అప్పుడు ఇంటికో ఉద్యోగం అని పోయిన ముఖ్యమంత్రి చెప్పిండు. గవర్ని చూసే కదా మా వాళ్ళు 5 రూపాయల అన్నం తింటున్నారు హైదరాబాద్ లా, ఒకటే పూట తింటున్నారు, వాళ్ళకు అల్సర్లు ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ డైలాగులు మస్తు డైలాగులు కొట్టిరు కదా. అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్ లో క్యాంటీన్లు పెడతాం, ప్రభుత్వం క్యాంటీన్లు పెడతాం అని పెట్టినరా? నేను ఆ బాధలు చెప్పడం చెప్తాను. అందుకనే అంటే గంత పేదరికంలో ఉండి ఇవాళ నువ్వు చూడు, నేను పీజీ పిహెచ్డి చేసిన వాళ్ళు నువ్వు ఎక్కడ పోయినా క్యాటరింగ్లు పనిచేస్తున్నారు, ఊబర్లు కార్లు నడుపుతున్నారు, వాచ్మెన్లు ఉంటున్నారు, నేను చాలా సందర్భాలు చెప్తున్నాను, బస్తాలు మోస్తున్నారు. ఆ వృత్తులన్నీ తప్పని చెప్తలేను నేను. కానీ ఈ చదువులు చదువుకున్న వాళ్ళకు ఆ గౌరవం ఇచ్చుడు కాదు కదా. ఇవాళ ఇప్పటికి వాళ్ళు ఏమంటారు, మేము పని చేస్తాము, మాకు నౌకర్లు ఏంటి, రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నది ఏంది, మీకు వేకెన్సీలు ఉన్నాయి, మాకు నౌకర్లు మేము పని చేస్తామంటున్నారు. పుణ్యానికి ఇవ్వమని చెప్తలేరు, పుణ్యానికి నాకు ఆ స్కీమ్ ఈ స్కీమ్ కావాలని అడుగుతలేరు వాళ్ళు. మాకు నువ్వు ఇస్తాను 2 లక్షల నౌకర్లు ఈ అని చెప్పని అడుగుతున్నారు కదా. ఆ దుస్థితిలో ఉన్నది.